విద్యార్థి జీవితానికి పుస్తకాలు ఎల్లప్పుడూ అతి ముఖ్యమైనవి. అఖిల్ ఒక BA ఫైనల్ ఇయర్ విద్యార్థి. పుస్తకాలంటే అసాధారణమైన ప్రేమ కలవాడు. ఏ పాత బుక్ స్టోర్ ఉన్నా వెళ్ళి అక్కడున్న పాత పుస్తకాలు తవ్వి చదవటం అతని అలవాటు. ఒకరోజు హైదరాబాద్లోని గాంధీనగర్ దగ్గర ఉన్న ఒక పాత బుక్ స్టాల్కి వెళ్ళాడు. చాలా పాత పుస్తకాలు తడిసిపోయి చెదలు కొరికినట్లుగా ఉన్నాయి. అందులో తాడుగట్టిన ఒక పాత పుస్తకం అఖిల్ దృష్టిని ఆకర్షించింది. పుస్తకం బైండింగ్ మనిషి చర్మంతో చేసినట్లు పైన ఎర్రటి అక్షరాలతో చీకటి లోకానికి స్వాగతం అని రాసి ఉంది. బుక్ స్టాల్ వాడు ఆ పుస్తకాన్ని అమ్మడానికి ఇష్టపడలేదు. అది ఎవరికి ఉపయోగపడదు, అసలు చదవకూడదు అన్నాడు. అఖిల్ నవ్వుతూ ఆ బుక్ తీసుకుని తన హాస్టల్ రూమ్కి వచ్చాడు. ఆ రోజు రాత్రి పుస్తకాన్ని ఓపెన్ చేశాడు. మొదటి పేజీ మీద ఎర్రని అక్షరాలతో ఈ పుస్తకాన్ని మొదలుపెట్టినవాడు చివరి పేజీకి చేరలేడు అని రాసి ఉంది. అఖిల్ నవ్వుకుంటూ ఇవన్నీ హర్రర్ బుక్స్లో కామన్ అని చదవటం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయమే చాలా విచిత్రంగా మొదలైంది. ఏవేవో మంత్రములు, చాలా భయంకరమైన బొమ్మలు. చదివే కొద్దీ గదిలో ఉష్ణోగ్రత మెల్లగా తగ్గిపోయింది. చీకటి ఎక్కువైంది. తన వెనక ఎవరో ఊపిరి పీలుస్తున్నట్లు భయంకరమైన శబ్దం వస్తుంది. పుస్తకం రెండో అధ్యాయానికి వచ్చింది. పేజీలు అప్పటికప్పుడే మారిపోతున్నాయి. కొన్ని మాటలు అర్థం కావటం లేదు, కానీ కొన్ని వాక్యాలు తన జీవితాన్ని వివరించినట్లుగా అనిపించాయి. రెండో అధ్యాయం చివరిలో నీ కాళ్ళ కింద ఒక నీడ ఉంది, కానీ అది నీది కాదని రాసి ఉంది. వెంటనే అఖిల్ కిందకు చూశాడు. అక్కడ నీడ నిజంగానే ఉంది. అఖిల్కి గుండె ఆగినంత పని అయింది. వెంటనే భయంతో బుక్ మూసేసి బెడ్ మీదకి వెళ్ళాడు. అఖిల్ రాత్రంతా నిద్రపోలేదు. మెలకుగానే ఉన్నాడు. ఎక్కడో బయట నుంచి నక్కలు ఏడుస్తున్నట్లు, కింద రూమ్లో ఎవరు తిరుగుతున్నట్లు శబ్దం. కానీ హాస్టల్లో ఆ రూమ్ ఖాళీగానే ఉంది. తన చుట్టూ రక్తపు వాసన వస్తుంది. తర్వాత రోజుల్లో అఖిల్ ఆ పుస్తకం చదవటం మానలేకపోయాడు. పుస్తకం వదిలి ఏదైనా చదవాలని ట్రై చేసినా దృష్టి మళ్ళీ అదే పుస్తకంపై పడుతుంది. వినిపించే శబ్దాలు ఎక్కువయ్యాయి. ఎవరో ఏడుస్తున్నట్లు, తన పక్కన ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం. రాత్రి వేళ తన వెంట నల్లటి నీడ. తన పేరు ఎవరో మెల్లగా పిలుస్తున్నట్లు వినిపించడం మొదలైంది. ఒక రాత్రి తలదించుకొని పుస్తకం చదువుతూ ఉండగా డెస్క్ ల్యాంప్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. పుస్తకంలోని పదాలు ఒక్కొక్కటిగా ఎరుపు, నలుపు, బూడిద రంగుల్లోకి మారుతూ ఉన్నాయి. నువ్వు చివరి అధ్యాయాన్ని తెరిచినప్పుడు నువ్వే నా బదులవుతావు అని ఆ పుస్తకం మూడో అధ్యాయం చివరిలో కనిపించింది. వెంటనే అఖిల్ భయపడే పుస్తకాన్ని మూసేశాడు. ఆ రోజు రాత్రి నుండి అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఆ తర్వాత నుండి ఏ పేజీ తెరిచినా ఏవేవో భయంకరమైన కథలు, భయంకరమైన బొమ్మలు. అఖిల్ ఎప్పుడు నిద్రపోతున్నాడో కూడా అర్థం కావటం లేదు. ఒకరోజు అతని ఫ్రెండ్ అఖిల్తో, మన శివ కూడా ఈ పుస్తకమే చదివాడంటరా, కానీ 2 వారాలుగా కనిపించడం లేదని చెప్పాడు. వెంటనే అఖిల్ రూమ్లో ఉన్న పుస్తకాన్ని తీసుకొని హాస్టల్ సెల్లార్కి వెళ్ళాడు. అక్కడ నుంచి మొబైల్ ఫ్లాష్తో పుస్తకం విసిరేయబోయాడు. సెల్లార్ గదిలో ఒక పెద్ద అద్దం ఉంది. అఖిల్ అందులో చూడగానే అతని కాళ్ళు, చేతుల్లో వణుకు మొదలైంది. అతని గుండె వేగం పెరిగింది. ఆ అద్దంలో ముఖం అఖిల్ది కాదు. అది ఒక మరణించిన శరీరంపై ఉన్న చర్మం లేని ముఖం. అంతలోనే అతని కాళ్ళ కింద ఏదో కదిలింది. అతను భయంతో కిందకు చూశాడు. కింద భూమి లోపల ఏదో కదులుతుంది. అతను భయంతో వెనక్కి జరిగి తలెత్తి చూశాడు. ఎదురుగా అద్దం లేదు. ఒక శవం కాలుతూ కనిపించింది. ఎందుకంటే అతనుంది సెల్లార్లో కాదు, శ్మశానంలో. ఆ పుస్తకం విసిరేసి బయటికి పరిగెత్తాడు. తన హాస్టల్కి ఎలా వచ్చాడో తెలియదు, కానీ తన రూమ్లోకి వెళ్ళి చూడగా షాక్ అయ్యాడు. ఆ బుక్ ఆ టేబుల్ పైనే ఉంది. ఆ తర్వాత నుండి రోజు రోజుకి అతను చాలా బలహీనంగా మారాడు. ఆ పుస్తకాన్ని ఎక్కడ పడేసినా ఆ పుస్తకం రాత్రికి ఆ రూమ్లోనే ఉంటుంది. ఒకరోజు పుస్తకాన్ని తగలబెట్టినా కానీ దాని మీద చిన్న గీత కూడా పడలేదు. మళ్ళీ ఒకరోజు ఆ పుస్తకాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఒక పెద్ద గడ్డపార తీసుకొని ఆ పుస్తకంలో గుచ్చాడు. భయంకరంగా ఆ పుస్తకం నుంచి రక్తం ఏర్లే పారింది. అఖిల్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఒక ఆదివారం అమావాస్య రోజు ఆ చివరి అధ్యాయం రానే వచ్చింది. ఆ పుస్తకం ముందు అఖిల్ తన ప్రమేయం లేకుండా కూర్చున్నాడు. ఆ పుస్తకంలోని చివరి అధ్యాయం ఓపెన్ అయింది. అందులో ఒక భయంకరమైన రూపంలో ఒక బొమ్మ మాత్రమే ఉంది, కానీ అక్కడ ఏమీ రాసిలేదు. ఆ గదంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. చుట్టూ చీకటి పెరిగింది. ఆ బుక్లో నుండి ఒక నల్లని పొగ బయటికి వచ్చి అది ఒక భయంకరమైన పిశాచిగా మారింది. అది భయంకరమైన గొంతుతో ఇక నుంచి నీ శరీరం, నీ ఆత్మ నా సొంతం అంటూ భయంకరంగా నవ్వుతూ ఉంది. అఖిల్ ఏమీ చేయలేకపోయాడు. అతను ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయాడు. ఆ పిశాచి అఖిల్ని అమాంతం గాలిలోకి వేపింది. అతను ఎంత అరిచినా తన రూమ్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవ్వరికీ వినపడలేదు. ఆ పిశాచి నోరు తెలిసి అఖిల్ రక్తం, మాంసం పీల్చేసింది. అఖిల్ గాల్లోనే గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయాడు. ఆ శరీరాన్ని పిశాచి ఒకేసారి అమాంతం మింగేసింది. ఆ పిశాచి మళ్ళీ పొగ రూపంలోకి మారి పుస్తకంలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పుస్తకం అక్కడి నుంచి మాయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి రమణ తన బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేస్తూ చూస్తున్నాడు. ఆ గిఫ్ట్లో ఒక నల్లని బాక్స్ ఉంది. దాని మీద ఫ్రమ్ అఖిల్ అని రాసి ఉంది. అతను ఆశ్చర్యంతో దాన్ని ఓపెన్ చేశాడు.
అందులో ఒక బుక్ ఉంది. రమణ ఆ బుక్ తీసుకున్నాడు. ఆ బుక్ మీద చీకటి లోకానికి స్వాగతం అని రాసి ఉంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.